ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. హైదరాబాద్ నగరం వాయు కాలుష్య సమస్యలో గణనీయమైన జాగ్రత్త అవసరాన్ని తీసుకుంటోంది. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు నగరం గాలి నాణ్యత పరంగా చాలా మందికి చింతాజనకంగా ఉంది. ఓవైపు సరాసరి ఐక్యూఐ పరిశీలిస్తే ఒక్కరోజు కూడా గాలి నాణ్యమైన స్థాయిలో ఉండలేదని గణాంకాలు సూచిస్తున్నాయి. గడిచిన 4 ఏళ్లలో డిసెంబర్లలో వాయు కాలుష్య పరిస్థితులను పరిశీలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో కాలుష్యం నమోదవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఏక్యూఐ 50 లోపు ఉంటే గాలి నాణ్యమైనదిగా పరిగణిస్తారు. అయితే 2025లో జనవరి నుంచి గడిచిన 337 రోజుల్లో 203 రోజులు సాధారణ స్థాయిలో మాత్రమే గాలి ఉండగా 110 రోజులు ప్యూర్ ఏక్యూఐ, 23 రోజులు అన్హెల్దీగా నమోదయ్యాయి. ఈ గణాంకాలు హైదరాబాద్లో వాయు కాలుష్య సమస్య ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. వాహన ఉత్పత్తులు, పారిశ్రామిక ఉద్గారాలు, నిర్మాణ కార్మిక ధూళి, కూలింగ్ ఫ్యాక్టరీస్ వంటి విభిన్న కారణాల వల్ల నగర వాతావరణంలో ఘోరంగా హానికరమైన మిశ్రమాలు ఏర్పడుతున్నాయి. శ్వాసకు హానికరమైన వాయు కణాలు, PM2.5, PM10 మిగతా రసాయనాల మిశ్రమం సగటు వ్యక్తుల ఆరోగ్యానికి, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, శ్వాస సంబంధిత వ్యాధులున్న వారికి మరింత ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రతిరోజు నాణ్యమైన గాలి లేకుండడం, అధిక స్థాయిలో కాలుష్యం ఈ నగరంలో నివాసం, పని, సామాజిక కార్యకలాపాలకు సవాళ్లను తెస్తోంది. దీర్ఘకాలికంగా నగరంలో శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు పెరగడానికి అవకాశం ఉంది. విశ్లేషకులు, వ్యాపార నిపుణులు సూచిస్తున్న విధంగా వాహన నియంత్రణ, పారిశ్రామిక ఉద్గారాల తగ్గింపు, పౌర భాగస్వామ్యం, చెట్టు నాటడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగం పెంచడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే హైదరాబాద్లో వాయు కాలుష్యం కేవలం శీతాకాలం లేదా కొన్ని నెలల్లో మాత్రమే కాకుండా సర్వకాలిక ఆరోగ్య సమస్యగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి నగర పౌరుల ఆరోగ్య జీవన నాణ్యత, వాతావరణ పరిరక్షణపై అత్యంత ప్రభావం చూపుతోంది. అందువల్ల హైదరాబాద్ నగర వాతావరణాన్ని శుభ్రం చేసుకోవడం, ప్రజలకు సురక్షిత శ్వాస కోసం అనుకూల వాతావరణాన్ని అందించడం అత్యవసరం.